హలో అండి అందరికీ. కొందరి ఇంట్లో అత్త కోడళ్ళ పని వంతుల తీరు నడుస్తుంది. మరి మీ ఇంట్లో ఎట్లా నడుస్తుందో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే వాళ్ళ స్టోరీ నా షార్ట్ లో అప్లోడ్ చేస్తా. కోడలు బోల్ దొమ్మితే అత్తనేమో వంట చేయాలి, కోడలు వడ్డిస్తే అత్తనేమో తీసి పెట్టాలి, కోడలు బట్టలు విండితే అత్త ఇల్లు ఉడవాలి, కోడలు అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీస్తేనేమో అత్త మిక్స్ పట్టాలి. ఇట్లాంటి పనులు మీ ఇంట్లో కూడా చేస్తారు. కోడలు బట్టలు ఆరేస్తే అత్త తీసుకురావాలి, అత్త బట్టలు విండేసుకొని ఆరేసుకుంటేనేమో కోడలు తీసుకురావాలి, ఈమె మడత పెడితేనేమో ఆమె సెల్ఫ్ లో పెట్టాలి, అత్త కూరగాయలు కోస్తేనేమో కోడలు పొయ్యి మీద వేయాలి, కోడలే కూరగాయలు కోస్తేనేమో అత్త పొయ్యి మీద వేయాలి. ఇక పండుగలు వచ్చినప్పుడేమో పూరీలు బజ్జీలు ఇవన్నిటికి పిండి తడిపేదైతే కోడలు, వీటిని దేవేదేమో అత్తనేమో ఆకిలు ఉడవాలి, కోడలేమో ఇల్లు. ఇట్లా వంతుల మీద పని చేసుకునేటోళ్ళు చాలా మంది ఉర్రు. ఇట్లాంటి అత్తలు వాళ్ళ పనిలో ఒకటి తక్కువనే చేస్తారు కానీ కోడలు చేయాల్సిన పనిలో మాత్రం ఒక్కటి కూడా ముట్టుకోరు. ఆమె జ్వరం వచ్చినా శాత కాకుండా ఏ పరిస్థితి ఏమైనా సరే మళ్ళీ లేచి ఆమెనే వేసుకోవాలి తప్ప వాళ్ళు మాత్రం ఆ పని మాత్రం చేయాలి. వాళ్ళు ఒక్కటే ఫీల్ అవుతారు, నా పని అయితే నేను చేసుకున్నది లేస్తే మిల్ల చేసుకుంటుంది అంతే. ఇంకా ఇట్లాంటి అత్తలు మీకు కూడా ఉంటే నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పాలి. వాళ్ళ గుర్తుండని విషయం ఏంటంటే ఇట్లా వంతుల మీద పని చేసినట్టే రేపటికి వాళ్ళకి చేస్తుంది వంతు మనకే వస్తుంది, ప్రతి కోడలికి వస్తుంది అనే విషయం మాత్రం వాళ్ళకి గుర్తుండదు. ఇలాంటి మన ఇంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.